తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి బారులు తీరి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. రోజు చెప్తున్నటువంటి ఒక్కొక్క బాధ ఏదైతే దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేశామంటూ కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లేటెస్ట్గా కూడా స్వయంగా లోకేష్ దగ్గర కూర్చుని ఆయా వినతులు స్వీకరిస్తూ ఉండటంతో ఏది ఎవరో ఒకళ్ళు రోజు ఉంటున్నారు. అందులో లోకేష్ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. అటు తన కార్యాలయం దగ్గర కానీ ఇది కానీ నిన్న చూస్తే లోకేష్ ఫ్లెక్సీ పెట్టినందుకు గాను హోటల్ మూసేయించారు అన్నటువంటిది ఒక కంప్లైంట్ అనమాట. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేత లోకేష్ జన్మదిన సందర్భంగా ఆయన ఫ్లెక్సీ పెట్టామని తన హోటల్ మూయించారని అన్నమయ్య జిల్లా తంబళపల్లికి చెందిన ప్రకాష్ బాబు మంత్రి గుమ్మడి సంజయ్ రాయనికి ఫిర్యాదు చేశారు. మంగళవారం అక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మాస్క్ పెట్టుకోలేదన్న సాకు చూపించి తన మీద తప్పుడు కేసులు పెట్టి కూడా వైసీపీ నేతలు పెట్టించారని తనకు న్యాయం చేయాలని ప్రకాష్ బాబు మంత్రిని కోరారు. వైసీపీ చెందిన వ్యక్తులు తన మీద అత్యాచార యత్నం చేయడంతో పాటు చంపాలని కూడా ప్రయత్నించారని, ఊరు విడిచి వెళ్ళకపోతే ప్రాణాలు దక్కువని అప్పటి డీఎస్పీ చైతన్య తన్నే బెదిరించారని అన్నమయ్య జిల్లాకు చెందిన సరోజ అనే మహిళ ఫిర్యాదు చేశారు. వైసీపీ గోండాలపైన వారి కొమ్ముగాసి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు వైసీపీ మద్దతుదారుల ప్రోద్బలంతో ఎస్ఐ కానిస్టేబుల్ తమను కొట్టి హింసించారని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా సింగనమల మండలం సలకం చెరువుకు చెందిన దళితులు తాడిమేరి తిరపాలు రాజారాముడు విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లు వైసీపీలో తిరిగిన వ్యక్తులు ఎన్నికలు కాగానే టీడీపీలో చేరి పార్టీలో మొదటి నుంచి ఉన్న దళితులకి పదవులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పార్టీ పరంగా విచారణ చేయాలని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం మండలమూరు మండలం సింగనపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు అడిగారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ మాకాంబికాపురంలో పశువుల మేత పోరంబోకు భూముల్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెంగలరాయరెడ్డి వింతపత్రం ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న తమను గత ప్రభుత్వం ఒక ఆదేశం వల్ల 120 కిలోమీటర్ల దూరం అన్నమయ్య జిల్లాలో పనిచేయాలని చెప్తున్నారని, చాలీ జీతాలతో అంత దూరం వెళ్ళి పనిచేయలేమని సొంత జిల్లాలో ఉండేలా చూడాలని పదుల సంఖ్యలో వచ్చిన హోంగార్డులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ఎస్పీకి ఫోన్ చేసినటువంటి మంత్రి వాళ్ళ సమస్యలను పరిశీలించాలని సూచించారు. జెన్కో ట్రాన్స్కో సంస్థల పరిధిలో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్గా చేయాలని, యాజమాన్యాలు నేరుగా జీతాలు ఇచ్చేలా చూడాలని ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు కోరారు. 98 డిఎస్సి ద్వారా ఎంపికైన తమకు 2023లో నియామకాలు ఇచ్చారని, పరీక్ష రాసిన జిల్లాలో కాకుండా తాము స్థిరపడిన జిల్లాలో పోస్టింగ్లు ఇచ్చేలా చూడాలని మరికొంతమంది వచ్చి కోరారు. ఇలాగ వినతి పత్రాలు వెల్లువెత్తుతున్నాయి.